హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మన టెక్పీడియా. అందరికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పేసి చాలా మందికి ఉంటుంది. కానీ ఎట్లా స్టార్ట్ చేయాలా అనేది అంటే అర్థం కాకపోవడము, లేదంటే కొంతమందికి ఫేస్ చూపించడానికి కొద్దిగా ప్రాబ్లం రావడము, లేదంటే కంటెంట్ ఉండి కూడా వీడియోస్ చేయలేకపోవడము, లేదంటే ప్రతి దాంట్లో ప్రీమియం డబ్బులు అడగడము, ప్రతి అప్లికేషన్ లో డబ్బులు అడగడము. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి. నేను ఒక సింపుల్ మెథడ్ చూపిస్తాను. ఈ మెథడ్ మీరు పెద్ద పెద్ద వీడియోస్ అనే కాకుండా షార్ట్స్ కి ఎక్కువ యూజ్ అవుతుంది. మీరు ఇన్ కేస్ ఒకవేళ షార్ట్స్ నాన్ స్టాప్ గా మంచి షార్ట్స్ ఇద్దాము, ఒక 1 minute షార్ట్స్ ఇద్దాం అనుకుంటే మాత్రం ఈ 3 అప్లికేషన్స్ మీరు ఫాలో అవ్వండి. ఈ 3 అప్లికేషన్స్ ఒక్కటి మీ దగ్గర ప్రీమియం వర్షన్స్ ఉంటే, ఇప్పుడే ఎగ్జాంపుల్ నేను చెప్పే ఈ 3 వెబ్సైట్స్ కి కలిపి ఓవరాల్ గా మీకు ఒక 2000 కూడా ఖర్చు కాదు, 1200 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీరు మంచి షార్ట్స్ తీయచ్చు. దీనికి తగ్గట్టు నేను క్లియర్ గా మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయనంత క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనము ఇప్పుడు ఒకసారి ప్రాసెస్ లోకి వెళ్దాము. ఫస్ట్ మనకు కావాల్సింది, ఒక షార్ట్ తీయాలంటే మనకు కంటెంట్ కావాలి. కంటెంట్ ఎట్లాంటి కంటెంట్ మనము జనాలకు చూపిద్దాం అనుకుంటున్నాం. చాలా యూనిక్ కంటెంట్, అందరు చేసింది కాకుండా చాలా డిఫరెంట్ కంటెంట్. నాకేం ఐడియా రావట్లేదు, కానీ కంటెంట్ నాకు కావాలి. ఆ కంటెంట్ కావాలి అంటే నేనేం చేయాలి ఒకసారి ఆలోచించండి. సో సింపుల్ గా మీరు ఏదైనా ఒక టాపిక్ చూస్ చేసుకోండి. నేను చెప్పే ఈ వీడియోలో మీరు ఫేస్ చూపించే అవసరం లేదు, మీరు వాయిస్ చెప్పే అవసరం లేదు. సింపుల్ షార్ట్స్ తోనే మీరు మీ ఛానల్ ని డెవలప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఇందులో 3 వెబ్సైట్లు యూజ్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 3 వెబ్సైట్స్ యూజ్ చేస్తున్నాను. ఈ 3 వెబ్సైట్స్, ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసేసి, ఫస్ట్ మనం యూజ్ చేసే వెబ్సైట్ చాట్ జీపీటీలో మనకి ఏమొస్తుంది, కంటెంట్ వస్తుంది. ఆ కంటెంట్ మనకి ఎట్లా కావాలి అనేది మనకి ఇష్టం వచ్చినట్టు మనము ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ తగ్గట్టు మనకు ఒక కంటెంట్ అయితే చాట్ జీపీటీ మనకి ఇస్తుంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ చాట్ జీపీటీ వెబ్సైట్ లోకి వెళ్దాం. ఫస్ట్ మనము చాట్ జీపీటీ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళిన తర్వాత చాట్ జీపీటీ వెబ్సైట్ లో మనం ఇక్కడ ఇన్ కేస్ మీకు అకౌంట్ లేకపోతే లాగిన్ అయితే అవ్వండి. నేను ఇప్పుడు లాగిన్ అయితే అయినా సింపుల్ గా నేను నా కంటెంట్ ఏదైనా టాపిక్ మీద నాకు కంటెంట్ కావాలి. ఆ టాపిక్ ఒకటి చెప్తే నాకు చాట్ జీపీటీ అనేది కంటెంట్ ఇస్తుంది అనమాట. సింపుల్. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, వై తెలంగాణ పీపుల్ విల్ సెలబ్రేట్ బోనాలు ఫెస్టివల్ అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడిగిన. అండ్ ఈ క్వశ్చన్ ని నాకు ఏం కావాలంటే, ఇది నాకు తెలుగులో కావాలి, నాకు ఆన్సర్ అనేది తెలుగులో కావాలి. గివ్ మీ ఇన్ తెలుగు స్క్రిప్ట్ అని చెప్పేసి నేను ఎంటర్ కొట్టిన తర్వాత తెలంగాణ, ఇప్పుడు మనకు ఆటోమేటిక్ గా చాట్ జీపీటీ అనేది మనకు ఒక కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏమి ఇచ్చింది, తెలంగాణ ప్రజల బోనాల పండుగను ఎందుకు జరుపుకుంటారు అంటే, ఇది వారి తెలంగాణ దేవతలకు సమర్పించే భక్తి శ్రద్ధలతో సంకేతం అని చెప్పేసి మనకు చిన్న టాపిక్ అయితే ఇచ్చింది. మనకు ఎంత కావాలంటే అంత టాపిక్ ఇస్తుంది. నేను అక్కడ చిన్నగా అడిగిన కాబట్టి నాకు చిన్నగా ఇచ్చింది. మీకు పెద్ద కంటెంట్ కావాలంటే పెద్దది తీసుకోండి. సో ఏం లేదు, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ కంటెంట్ అనేది నేను కాపీ చేసుకుంటాను. ఈ కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ రెండో వెబ్సైట్ వాడబోతున్నా. రెండో వెబ్సైట్ పేరు వచ్చేసి ఆవాస్, AIAVAS.io అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో మీరు 999 రూపీస్ కడితే లైఫ్ టైం మీకు మంచి వాయిసెస్ అనేది వస్తుంది. అండ్ మీ ఓన్ వాయిస్ లో కూడా క్లోనింగ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ గా మీరు మళ్ళీ డబ్బులు కట్టే అవసరం లేదు. 1 time 999 రూపీస్ కడితే మనకి ఎవ్రీ మంత్ ఇక్కడ చూపిస్తున్నారు కదా 1 lakh క్యారెక్టర్స్ ఇస్తారు. 1 lakh అంటే చాలా ఎక్కువ. షార్ట్స్ కి, పెద్ద వీడియోస్ ఇస్తే మాత్రం సరిపోదు, కానీ షార్ట్స్ కి మాత్రం 1 lakh చాలా ఎక్కువ. సింపుల్ గా నేను ఇప్పుడు ఈ వెబ్సైట్ లో నాకు ఆల్రెడీ మెంబర్షిప్ ఉంది. నాకు ఇక్కడ వాళ్ళు 1000 minutes ఇచ్చారు. నేను అయితే అసలు వాడను, చాలా తక్కువ వాడతా ఇది. సో ఇక్కడ నేనేముంది అంటే, ఇక్కడ వాయిస్ క్లోనింగ్ అని ఉంది కదా, ఈ వాయిస్ క్లోనింగ్ లోకి వెళ్ళేసేసి లాంగ్వేజ్ అవసరం లేదు, మనం ఒకటే ఉంటుంది అక్కడ, సెలెక్ట్ చేసుకోకపోయినా ఇక్కడ నా దగ్గర కొన్ని క్లోనింగ్ వాయిసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ నేను అక్కడ ఏది చాట్ జీపీటీలో ఏదైతే నేను కాపీ చేసుకున్నా కదా, అది తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకుంటా. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్ యువర్ వాయిస్ అని ఉంది కదా, ఇక్కడ నేను
ఇక్కడ రకరకాల చాలా మంది వస్తాయి. ఇందులో నేను ఏం చేస్తా అంటే రాధా అని ఒక వాయిస్ తీసుకుంటా. ఈ రాధా వాయిస్ తీసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లిజన్ అని ఒకసారి కొడతా. అంటే ఒకసారి మనం విని చూడొచ్చు. విని మనకు మంచిగా ఉంది అనుకోండి, దాన్ని డౌన్లోడ్ చేసుకొని విందాము. రెడీ అయింది వాయిస్ అయితే, వినండి మీరు. చాలా మంచిగా. ప్రజలు బోనాల పండుగను ఎందుకు జరుపుకుంటారు అంటే ఇది వారి తల్లి దేవతలకు సమర్పించే భక్తి శ్రద్ధల సంకేతం. ముఖ్యంగా మహాకాళి అమ్మవారికి కృతజ్ఞత తెలిపేందుకు ఈ పండుగ జరుపుకుంటారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే వేసవి తరువాత వర్షాకాల ప్రారంభంలో భక్తులు అమ్మవారిని ఆంతపరిచేందుకు గ్రామాన్ని రోగాలు, కష్టాల నుండి రక్షించాలనే ఆకాంక్షతో బోనాల పండుగ నిర్వహిస్తారు. సారాంశంగా బోనాలు అనేవి తెలంగాణ ప్రజల ఆరాధన, భక్తి, సంప్రదాయాలకి నిదర్శనం. ఇది ముఖ్యంగా మహిళలు తలపై బోన్, అన్నపానాలు ఉండే పాత్ర మోసుకుని అమ్మవారికి సమర్పించే పూజా పద్ధతిగా జరుపుకుంటారు. సో ఇది మనకు అక్కడ ఇక్కడ ఏ వాయిస్ లెక్క లేదు, నార్మల్ గా విత్ రియాక్షన్స్ తో సహా నీట్ గా చెప్తారనమాట. ఇది నేను ఏం చేస్తానంటే ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ బటన్ లో క్లిక్ చేసేసి ఈ వాయిస్ అనేది డౌన్లోడ్ చేసేసుకున్నా. ఇప్పుడు నేను 2 వాయిసెస్ లో 2 వెబ్సైట్స్ అయితే వాడినా. ChatGPT ఏమో కంటెంట్ కోసం వాడినా, AI ఆవాజ్ ఏమో వాయిస్ కోసం వాడినా. ఇప్పుడు నాకు థర్డ్ ఏం కావాలి, వీడియో కావాలి. వీడియో కోసం నేనేం వాడతానంటే క్యాన్వా వాడతా. క్యాన్వా నా దగ్గర ప్రీమియం ప్లాన్ ఉంది. ప్రీమియం ప్లాన్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకు ఇన్స్టాగ్రామ్ లో మనము షార్ట్స్ చూసేటప్పుడు సడన్ గా మనకు క్యాన్వా అయితే 249 అని చెప్పేసి వస్తుంది. సో వాళ్ళ దగ్గర జెన్యూన్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే, మన తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసేసుకోండి. లైఫ్ టైం మనకు వచ్చేస్తుంది అనమాట. లైఫ్ టైం మనకు ప్లాన్ ఇచ్చేస్తారు. లేదంటే 1 year ప్లాన్ కూడా ఉంటుంది. 1 year ప్లాన్ తీసుకున్నా సరే, లైఫ్ టైం ఎట్లా ఉంటుందో వాళ్ళు మనకు సర్వీస్ ఇస్తారో ఇయర్ పక్క పెట్టండి. 1 year ప్లాన్ అయితే తీసుకోవచ్చు. క్యాన్వా తీసుకోండి. మీ ఈమెయిల్ ఐడి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీ ప్లాన్ ని ప్రీమియం కి కన్వర్ట్ చేసి ఇచ్చేస్తారనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు క్యాన్వా ఓపెన్ అయింది. క్యాన్వా ఓపెన్ అయిన తర్వాత నాకు ఏం కావాలి, యూట్యూబ్ వీడియో షాట్ కావాలి. నాకు యూట్యూబ్ వీడియో షాట్ ఇక్కడ ఉంది. ఈ యూట్యూబ్ వీడియో షాట్ ని నేను సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ ఆల్రెడీ మనకు ప్రీ డిజైన్డ్ వీడియోస్ కానీ, ప్రీ డిజైన్డ్ ఫొటోస్ కానీ అన్నీ ఉంటాయి. కాకపోతే మనం సొంతంగా చేయడం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. సో ఇది మనం సొంతంగా చేద్దాము. ఇప్పుడు నేను ఫ్రెష్ పేజ్ అయితే ఓపెన్ చేసుకున్నా. నాది ఇది ప్రీమియం ప్లాన్. దీంట్లో ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటి, నాకు పిక్స్ కావాలి, లేదంటే వీడియోస్ కావాలి. నేను ఏం చేస్తానంటే పినింట్రెస్ట్ 4వ వెబ్సైట్. ఇమేజెస్ కోసం మీరు ఏ వెబ్సైట్ అయినా వాడుకోండి, లేదంటే ChatGPTలోనే మీరు ఓన్ గా ప్రాంప్ట్ ఇచ్చి ఆ ఇమేజెస్ కూడా తీసుకోండి, లేదంటే గూగుల్ క్రోమ్ నుంచి ఇమేజెస్ తీసుకోండి, లేదంటే చిన్న చిన్న వీడియోస్ మీరు యూట్యూబ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. కానీ మోర్ దెన్ 10 seconds ఉండకూడదు. 10 seconds లోపల ఉండే వీడియోస్ తీసుకొని మనమైతే ఒక పెద్ద వీడియో, షార్ట్ వీడియో చేసుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే ఇక్కడ పినింట్రెస్ట్ వాడతాను. నేను మాక్సిమం ఎక్కువ పినింట్రెస్ట్ వాడతాను. ఈ పినింట్రెస్ట్ వీడియోస్ డౌన్లోడ్ చేయడానికి పినింట్రెస్ట్ వీడియో డౌన్లోడర్ ఒకటి పెట్టుకున్న వెబ్సైట్ పక్కకు, అండ్ ఇక్కడ పినింట్రెస్ట్ వెబ్సైట్ కూడా ఒకటి పక్కకు పెట్టుకున్నా. కొన్ని ఆ కంటెంట్ ఎంతైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ మట్టుకు నేను కొన్ని ఇమేజెస్ తీసుకుంటా. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ మంగ్లీది ఒక పిక్ ఉంది. ఈ వీడియోని నేను డౌన్లోడ్ కాపీ చేసేసి ఇక్కడ పినింట్రెస్ట్ వీడియో డౌన్లోడ్ ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ డౌన్లోడ్ బటన్ కొడతా. కొట్టిన తర్వాత నాకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఆ వీడియోని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ బటన్ వచ్చింది, డౌన్లోడ్ చేసేసుకున్న వీడియోని. సో అయిపోయింది, ఆ వీడియో డౌన్లోడ్ చేసుకున్నా. అట్లా కొన్ని వీడియోస్ ఎక్కువ పెద్ద ఉండదు, పెద్ద ఉంటే కాపీరైట్ ఇష్యూ పడుతుంది. చిన్న చిన్న వీడియోస్ తీసుకోండి, మోర్ దెన్ 10 seconds. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ పిక్ ఉంది, బోనాలు పిక్. ఈ పిక్ ని నేను సేవ్ చేసుకుంటున్నా. మనకు నచ్చినవి సేవ్ చేసుకొని తీసుకున్నాము, డౌన్లోడ్ చేసుకున్నాము, అవన్నీ ఇక్కడ మనము యాడ్ చేసుకుందాం. ఈ మూడింటిని మనం అప్లోడ్ చేసుకున్నాం. 3 వీడియోస్ అండ్ ఇమేజెస్ కూడా మనం కొన్ని డౌన్లోడ్ చేసినట్టున్నాం, అవి కూడా మనం అప్లోడ్ చేసుకుందాము. 1 2 3 4 ఇమేజెస్, ఒక 2 వీడియోస్ మనం అప్లోడ్ చేసుకున్నాము.
చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ ఏం చేస్తానంటే అవి ఆడియో ఏదైతే ఉందో ఆడియో ఇందాక మనం ఏ అవర్స్ లో ఆడియో డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ ఆడియోని కూడా మనం ఒకసారి ఇందులోకి ఇన్సర్ట్ చేసుకుందాం. సో ఓవరాల్ గా మొత్తానికి అన్ని ఇన్సర్ట్ చేసుకున్నాను. నాకు ఏవైతే కంటెంట్స్ అన్ని కావాలో అన్ని ఇన్సర్ట్ చేసుకున్నాను. ఫస్ట్ నేను ఆడియోని ఇక్కడ వేసేసుకుంటా. ఈ ఆడియో ఇక్కడ వచ్చేసింది మనకు. ఇప్పుడు ఫస్ట్ నాకు ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ నేను ఇక్కడ వేసుకుంటా. వేసుకోవడం అంటే ఇది ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఈ 3 డాట్స్ క్లిక్ చేసేసి సెట్ ఇమేజ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ అని కొడతాను. సెట్ ఇమేజ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ అని కొట్టిన తర్వాత ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత దీనికి ఒక చిన్న యానిమేషన్ ఇద్దాము. ఈ యానిమేషన్ వచ్చేసి ఇక్కడ కిందికి వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఫోటో జూమ్ అని పెడతాను, అంటే జూమ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక ఫోటో యాడ్ చేద్దాము. ఇట్లా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ మనం యాడ్ చేసుకుంటూ వద్దాము. ఇక్కడ మళ్ళీ ఇంకొక వీడియో వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ అమ్మోర్ వీడియో అయితే వేసుకుందాము. అమ్మోర్ వీడియో వేసుకొని ఇక్కడ కూడా సెట్ వీడియో బ్యాక్గ్రౌండ్ అని కొట్టేసేసి ఈ వీడియోకి మ్యూట్ చేసుకుందాం. ఈ వీడియో ఆడియో ఉంది కదా, ఈ ఆడియోని మనం మ్యూట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక వీడియో వేసుకుందాం. ఈ వీడియో ఇంత పెద్దగా మనకు అవసరం లేదు, దీన్ని చిన్నగా చేసుకుందాం. ఒక 6 సెకండ్స్ లేదంటే 5 సెకండ్స్కి వేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ వేసుకుందాం. మనం ఎట్లనైనా వేసుకోవచ్చు, ఇమేజ్ వేసుకోవచ్చు, ఫొటోస్ వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఇమేజ్ వేసుకున్నాం. ఈ ఇమేజ్ కూడా 3 డాట్స్ క్లిక్ చేసేసి సెట్ ఇమేజ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ అని కొట్టిన. ఈ ఇమేజ్ కూడా సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడికి వచ్చిన మళ్ళీ ఈ ఇమేజ్ కి కూడా మనం యానిమేషన్ ఇవ్వాలి. యానిమేషన్ కంపల్సరీ ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది, కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఇమేజెస్ కి యానిమేషన్ ఇస్తేనే లుక్ ఉంటుంది, లేకపోతే లుక్ ఉండదు. మళ్ళీ ఇక్కడ వీడియోస్ లోకి వెళ్ళి ఇక్కడ మంగ్లీది వీడియో ఉంది కదా, ఈ మంగ్లీ వీడియో ఒకటి తీసుకొని దీన్ని ఆడియోని మ్యూట్ చేసుకున్నా. ఆడియోని మ్యూట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ కొట్టేసేసి సెట్ వీడియో యాజ్ బ్యాక్గ్రౌండ్ అని కొట్టిన. ఇప్పుడు నాకు ఈ వీడియో కూడా నాకు ఇంత పెద్దగా అవసరం లేదు, చిన్నగా ఏదో నార్మల్ గా ఇక్కడ దాకా పెట్టుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఇంకొక ఫోటో, ఆల్రెడీ ఒక ఫోటో ఉంది, ఈ ఫోటో తీసుకుంటా, సామల ఫోటో. సెట్ వీడియో బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి కొడతా. దీనికి కూడా ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ యానిమేషన్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియో తీసుకుంటా. ఈ వీడియో తీసుకున్నా, ఇది కూడా నేను మ్యూట్ చేసుకుంటా. మ్యూట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ 3 డాట్స్ కొట్టేసి ఇక్కడ సెట్ వీడియో యాజ్ బ్యాక్గ్రౌండ్ అని కొట్టిన తర్వాత ఓవరాల్ గా నాకు ఈ వీడియో కూడా అది వచ్చేసింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటి, లాస్ట్ ఇంకొకటి కూడా వేద్దాము. ఇంకొక ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ కూడా వేసుకుంటాను నేను. ఇక్కడ 3 డాట్స్ కొట్టేసేసి సెట్ ఇమేజ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ అని కొడతా. సో ఓవరాల్ గా నేను ఇక్కడ వీడియో అయితే చేసుకున్నా. ఇప్పుడు ఈ వీడియోని మొత్తం ఓవరాల్ గా మనం ఒకసారి ప్లే చేసి చూద్దాము. తెలంగాణ ప్రజలు బోనాల పండుగను ఎందుకు జరుపుకుంటారు అంటే ఇది వారి తల్లి దేవతలకు సమర్పించే భక్తి శ్రద్ధల సంకేతం. ముఖ్యంగా మహాకాళి అమ్మవారికి కృతజ్ఞత తెలిపేందుకు ఈ పండుగ జరుపుకుంటారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే వేసవి తరువాత వర్షాకాల ప్రారంభంలో భక్తులు అమ్మవారిని ఆంతపరిచేందుకు గ్రామాన్ని రోగాలు కష్టాల నుండి రక్షించాలనే ఆకాంక్షతో బోనాల పండుగ నిర్వహిస్తారు. సారాంశంగా బోనాలు అనేవి తెలంగాణ ప్రజల ఆరాధన, భక్తి సంప్రదాయాలకి నిదర్శనం. ఇది ముఖ్యంగా మహిళలు తలపై బోన్ అన్నపానాలు ఉండే పాత్ర మోసుకుని అమ్మవారికి సమర్పించే. ఓవరాల్ మనం ఒక వీడియో చేసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ షేర్ కొట్టేసేసి ఇక్కడ మనం డౌన్లోడ్ బటన్ కొట్టేసేసి మనం క్వాలిటీ ఒకటి పెంచుకొని అక్కడ నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకుంటే మన వెబ్సైట్ డివైస్ లోకి వచ్చి పడుతుంది. సో ఇది ప్రాసెస్, చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ ఓవరాల్ గా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1200 రూపాయలు. మీరు మంచి వీడియోస్, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ తీసుకొని స్టార్ట్ చేయొచ్చు. సో నేనైతే ఈ బోనాలుది వీడియో ఇప్పుడు షార్ట్ అయితే మీకు చెప్తూనే నేను రెడీ చేసుకున్నా. సో జై హింద్, జై భారత్.